జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। 6 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ఒంగోలు A1 కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రెడై ప్రాపర్టీ మెటీరియల్ షో। మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని తెలిపిన జిల్లా ఎస్పీ AR దామోదర్। 6 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు। బుధవారం ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని ఆమె సందర్శించారు। ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బర్త్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు। బర్త్ సర్టిఫికేట్ లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికేట్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు। బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ CEO చిరంజీవి, ICDS PDB హేనా సుజన్, CDPOలు ఇతర అధికారులు పాల్గొన్నారు। ఇటు చూడవాకండి, అటు చూడండి।
పట్టణంలోని గుంటూరు రోడ్లో గల ఏవెన్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రెడై ప్రాపర్టీ మెటీరియల్ షోను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు జి రాజేంద్ర తెలియజేశారు. ఎంసీఏ భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర మాట్లాడుతూ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి సులభతరం చేసేందుకు ఈ క్రెడై ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, రకరకాల విల్లాస్ అన్నీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇల్లు కట్టుకునే వారికి అవసరమైన మెటీరియల్స్తో పాటు ఇంటీరియర్ వర్క్స్ కూడా అవసరమైన వాటిని ఈ ప్రదర్శనలో ఉంచుతామని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను ఒంగోలు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ మునుగా తిరుమల, సెక్రటరీ ప్రసన్నాంజనేయులు, సిహెచ్ హరిప్రసాదరావు, ఈరేంద్ర వీరబాబు, ఈసీ మెంబర్లు హారికా శ్రీనివాసరావు, ఎలగాల ఐజాక్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేవా? 4 ఉన్నాయి. కొంచెం కింద కొట్టు. ముందుగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నెల 10, 11, 12 తేదీల్లో A1 ఫంక్షన్ హాల్ నందు క్రెడై ప్రాపర్టీ షో ఒకటి నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రాపర్టీ షోని ఒంగోలు పుర ప్రముఖులైనటువంటి మన ప్రకాశం జిల్లా మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వారు మాకు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు. వారు డీజీఎం గారు వచ్చేసి దీనికి రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆ రోజు ప్రారంభకులు వారే అవుతారు. మాకు ఈ క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రెడై బిల్డర్స్ అందరూ కూడా ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా అక్కడ పెట్టడం, ఆ తర్వాత బిల్డర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది రకరకాల షాపుల వారు. అదేవిధంగా ఇంటీరియర్స్ వారైతేమి, ఆ తర్వాత బ్యాంకర్సు, వీళ్ళందరూ కూడా ఒక వేది మీదకు తీసుకురావడం, వాళ్ళందరినీ పట్టణ ప్రజలు ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారో, అలాగే స్థలాలు కొనుక్కునేవారు కూడా అక్కడికి వచ్చేసి పట్టణంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అంతా తిరిగి చూడకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సిన స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డింగ్ను ఎన్నుకునే సదుపాయం మేము కల్పించడం జరిగింది. ఈ సదుపాయం యొక్క ముఖ్య ఉద్దేశం, పట్టణ ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు, వాళ్ళు కొనుక్కునే ఇళ్ళుని వాళ్ళకి అనుకూలంగా ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి వాళ్ళకి సులభతరం చేయడమే మా ఉద్దేశం. అందులో భాగంగానే ఈ క్రెడై ప్రాపర్టీ షో A1 ఫంక్షన్ హాల్ నందు గుంటూరు రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో వచ్చిన ప్రజలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ, ఎవరు కూడా ఏమి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ వచ్చేసి ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు, చూడవచ్చు. ప్రాపర్టీ షోలో వచ్చిన వారందరికీ రకరకాల బహుమతులు ప్రతి 2 గంటలకి ఒకసారి లక్కీ డ్రా ద్వారా కూడా తీయడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వారికి లక్షల రూపాయల బహుమతులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాత ఒంగోలుకి నలుమూలల నుంచి వచ్చేసి అంటే మన సంక్రాంతి పండగకి వస్తున్నటువంటి పట్టణాలలో నుంచి కానీ లేక పల్లెల్లో నుంచి కానీ ఇక్కడికి వచ్చేసి ఉండేటువంటి జనాలకి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన వారు సంతోషంగా వెళ్ళడమే మా ఉద్దేశం. అన్ని రకాల కార్యక్రమాలు అక్కడ నిర్వహించాలని కోరికతోనే క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక వేదికని తయారు చేయడం, ఆ వేదికలో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలు క్రెడై వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి మేము క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మునగా తిరుమల అండి, క్రెడై ట్రెజరర్. మేము క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ ఒంగోలు తరపు నుంచి మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. A1 కన్వెన్షన్లో 10, 11, 12 తారీఖుల మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా షో ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. ఇక్కడ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ మీరు ఒకే వేదిక మీద చూసుకోవచ్చు. ఇల్లు కట్టాలనుకున్న వారికి మాకు అనుకూలించిన కంపెనీల వరకు తీసుకొచ్చాము. ఫస్ట్ టైం కాబట్టి వీటిలలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, చాలా పెద్ద బ్రాండ్స్ డిస్ప్లే చేస్తున్నారు. వాటిని మీరు చూసుకుంటే లేటెస్ట్ మోడల్స్, మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏ క్వాలిటీ వాడితే మంచిది, ఇవన్నీ సజెషన్ చేసేటట్టు ఆ ప్రాపర్టీ షో ఉంటుంది. సో ఈ సద్వినియోగాన్ని మన ఒంగోలు వాళ్ళ ప్రజలందరూ వినియోగించుకుంటూ మా షోని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. అది భారీ ఈవెంట్గా ప్లాన్ చేశాము. జిల్లాలో ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, టౌన్లో కానీ లైక్ పల్లె పక్కన ఉన్న చిన్న చిన్న వాటిలో గ్రామాల్లో కానీ వీటిలో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి, మొత్తం మెటీరియల్ మొత్తం అక్కడే డిస్ప్లే అవుతుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్తో ఈ ప్రాపర్టీ షో అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలానే ఈ ఈవెంట్కి, ఈ ప్రాపర్టీ షోకి గుప్తాస్ కన్స్ట్రక్షన్స్, అర్జున్ ఇన్ఫ్రా, రవిశంకర్ గ్రూప్ వీళ్ళు బాగా మాకు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు డ్రగ్స్పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి అభినందించారు. మద్యం, గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాలకు చిన్నతనంలోనే యువత అలవాటు పడటం దురదృష్టకరమని అన్నారు. గాంజా అక్రమ రవాణాను పటిష్టంగా అడ్డుకుంటామని, గంజాయి అమ్ముతూ సేవిస్తూ నిందితులుగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖతో పాటు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పేర్కొన్నారు. గాయకుడు నూకతోటి శరత్ బాబు రూపొందించిన మత్తుపై యుద్ధం గీతాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని, సినిమా హాల్స్లో కూడా ఈ పాటను వేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, గీతా సమర్పకులు, రచయిత, ఎడిటర్ పాతూరి సంపత్ కుమార్, బి దశరథ, షాన్లను ఎస్పీ సత్కరించారు. కనీసం అమ్మ ఎలా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకోసం ముందుగా సంపత్కి, రచయిత దశరథ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో పట్టి పిడుస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద
ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వేసుకున్న పోలీసులు మీరందరూ కూడా, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరందరూ కూడా యూనిఫామ్ వేసుకొని కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి వారసత్వమైపోయి మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిశారు, అంగట్లో వాలారు, సారా పీప ముందు సతికేలా పడ్డారు. అమ్మో దీనికి దండం, దీన్ని దాగితేనే యమగండమో. సంపత్ మంచి పాటని సార్ నేను చేసే ప్రతి కార్యక్రమంలో అందంగా వీడియోగ్రఫీ చేసిన మన షాన్ సార్ నా పాటలన్నీ షాన్ అనుకున్నప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ సెమీఫైనల్స్ దాకా వచ్చాడు సార్. బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. ఈ అవేర్నెస్ దీంట్లో వచ్చి ప్రజానాట్య మండలిలో పనిచేశారు. దాని సహకారం అందించినటువంటి ఆ టీం అందరూ కూడా మరొకసారి అభినందనలు. మీకు అందరికీ తెలిసిందే గాంజా అనేది దీంట్లో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు, ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు, లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి, ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంట, వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా ఆ సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరే రేపు, మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి, అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగిపోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడి ఉంటే, లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం, ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మత్తు మీద యుద్ధమైంది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకుని వచ్చింది. ప్రతి స్కూల్కి నేను మా టీంని పంపించాను. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి వెళ్ళి లాస్ట్ 1 month క్రితం ఒక 3-4 ఇష్యూల మీద, గాంజా మీద, అలాగే గాంజా వాడితే చెడ్డ ఏం జరుగుతుంది, ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది, గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందని ఒకటి, అలాగే హెల్మెట్ వేసుకోవాలనే రెండో కాన్సెప్ట్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్, అలాగే 3 చిన్నపిల్లలు అమ్మాయిలు పర్టికులర్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం, అలాగే వాళ్ళని ప్రేమ అనే పేరుతో మోసం చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్. ఇంకొకటి సైబర్ క్రైమ్, ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది, మీ అబ్బాయిని పలానా దగ్గర కిడ్నాప్ చేస్తాం, ఒక 10 లక్షలు ఇవ్వండి, అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నెంబర్ చెప్పాను. ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల అదే శరత్ కూడా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమం, మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను శరత్, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్, దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫేస్బుక్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే, తల్లిదండ్రులకి మేయర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి. పిల్లలకు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా
మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లిన్గా ముందుకు వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు. సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి, సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో, అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి, దాని ద్వారా దీన్ని వ్యాస్ట్కి తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా ఏదైనా మీరు మంచి ప్రోగ్రామ్తో వస్తే ఒక 10-20 వేలు మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాశారు, దశరథ్ గారు. ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీకి ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం. దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున. ఓకే సార్, ఆ విషయాలుగా పిల్లలు మీకు అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గాంజా మత్తు ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారో అమ్ముతున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటిది తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారా అంటే పలానా పేర్లు చెప్తారు, ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తాను నేను. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కి మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవం 2025 విజ్ఞాన యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్తున్న రైతులతో కూడిన బస్సుకు మంగళవారం రాత్రి ప్రకాశం భవనం వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు జిల్లా నుంచి మొత్తం 70 మంది రైతులు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. వీరు 2 బస్సుల్లో తరలి వెళ్తున్నారని, ఒక బస్సు మార్కాపురంలో బయలుదేరి ఎర్రగొండపాలెం మీదుగా వెళ్తుందని, మరో బస్సు ఒంగోలులో బయలుదేరి అద్దంకి మీదుగా వెళుతుందని ఆయన చెప్పారు. అద్దంకి మీదుగా వెళ్తున్న బస్సుకు ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి రైతులకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, రామ్మోహన్ రావు, ఆత్మ, డిపిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేడం అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనకి ఇంటర్ స్టేట్ మనకి ఆత్మ తరఫున ఎక్స్పోజర్ విజిట్ కింద మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి 2 బస్సులకి ఒక 70 మెంబర్స్ని అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఆత్మ తరఫున మన కమిషనరేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ తరఫున రైతులందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 బస్సుల్లో కూడా ఒక బస్సు మనకి మార్కాపురంలో స్టార్ట్ అవుతుందండి. ఈరోజు రాత్రి 8-8:30 కల్లా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఒంగోలులో మనకి ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు తమీం అన్సారియా ఐఏఎస్ గారి చేతుల మీదుగా మనం జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంజిపాడు, అదేవిధంగా కొత్తపట్నం, మనకి ఈ దర్శి నుంచి రైతుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ముండ్లమూరు వీళ్ళందరినీ కూడా తీసుకొని మనం హైదరాబాద్లో ఉన్నటువంటి బొల్లారం దగ్గర మనకి ఈ అగ్రికల్చర్లో సంబంధించి మరియు అదేవిధంగా ముఖ్యంగా ఈ హార్టికల్చర్, ఫ్రూట్ అండ్ ఫ్లోరీ
అంటే పుష్పాలు ఫ్లవర్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంది. సో దానికి ఎక్స్పోజర్ విజిట్ కింద రైతులు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైతులందరూ కూడా ఈ పండ్ల తోటలు ఎక్కువగా సాగు చేసేటటువంటి మండలాల నుంచే రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. మార్కాపురం అదేవిధంగా ఎర్రగొండపాలెంలో మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తారు కాబట్టి మన జిల్లా ఉద్యాన శాఖాధికారి వారి సహకారంతో అదేవిధంగా ఆత్మ అదేవిధంగా మనకి న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూడా రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. 70 మంది రైతుల్ని కూడా ఈరోజు రాత్రి ఇక్కడ నుంచి బస్సులో పంపడం జరుగుతుంది. రేపంతా కూడా వాళ్ళకి అక్కడ ఎగ్జిబిషన్లో అన్ని రకాల స్టాల్స్ని విజిట్ చేసి కొత్త పద్ధతులు కానీ కొత్త రకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చూసి తెలుసుకొని ఈ జిల్లాలో ఆ పద్ధతులను అవలంబించేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు మరియు జేసీ గారి గైడెన్స్తో రైతులను సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుందని తెలియదు. ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు స్వర్ణకంకణ పొన్నూరు శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసులు 24వ పాసురం ప్రాశస్త్యాన్ని వివరించారు. శ్రీకృష్ణుడి సౌందర్యానికి, బలానికి, కీర్తికి, వాత్సల్యపూరితమైన గుణాలకు దృష్టి తగలకుండా మంగళం పాడేదే పొత్తిపాసురం అన్నారు. భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి హారతులు పట్టి గోవిందనామస్మరణ చేశారు. ముందుగా తిరుప్పావై పాసురాలను గోష్ఠిగానం చేశారు. సంతపేట సాయిబాబా మందిరం ఆండాల్ సేవా సమితి నిర్వాహకురాలు దామచర్ల ప్రసన్నకుమారి, అర్చకులు సుధాకర్, సాయి, రామకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోడ గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద కక్షివాహన గోవింద పాండవప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫల గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మధ్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శ్యామ గదాధర గోవింద విరజాతీత గోవింద నిరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద గోవింద హరి గోవింద பார்ப்போல் வந்து தலை பெய்தோம் இங்கிருவாய்கிற தாமரை பூ போலே செங்கம் சிரிக்கிறதே எம்மேவியாவோ நீங்கள் மாதிரியும் பெருந்தாற்போல் அங்கே ரெண்டும் அனைவருமே நோக்குதியே எங்கள் பேசா மகிழ்ந்தேயோ என்பாவாய் மாரிமலை முழங்கில் மண்டி கிடந்துறங்கோ சீரிய சிங்க வலித்து கீழித்தோ வேலைமயில் பொங்க வெப்பாடும் பேருந்துதடி ஊரில் விழுந்து முழங்கி புறப்பட்டோ கோதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் விங்கண்ணனே போந்துள்ளே கோப்புடைய சீரிய சிங்கம் சீர் கோவிந்தா உன்னை பாடிப்படை கொண்டு யாங்கள் சம்மானம் ஆழ்புகலம் பசிரானந்தாக உலகமே தோல்வலையே தோழே சிரிப்போரே ஆழகமே என்ற கைய பலகரமும் மாமடிவோம் ஆடை எடுப்போம் அதன்பின்னே தோழே சிரிப்போரே ஆழகமே என்ற கைய பலகரமும் மாமடிவோம் ஆடை எடுப்போம் அதன்பின்னே పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దేశ మనుగడకు కారణమైన రాజ్యాంగం రాసినటువంటి ఈ దేశం అందరి చేత యుగపురుషుడిగా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద బురద చల్లటం బీజేపీకి అలవాటుగా మారిందని, పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ని అవమానించినందుకు రేపటి నుంచి 26వ తేదీ వరకు జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. షా గారు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరి గత కొంతకాలం ప్రకాశం జిల్లాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి చిత్రపటాలతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గతంలో నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి అలాగే రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో శ్రీమలారెడ్డి గారి ఆదేశానుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 9/1/2025 అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జిల్లా ముఖ్య నాయకుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖున మండల అలాగే నగరం అలాగే వివిధ గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయించడం, అంబేద్కర్ గారికి క్షమాపణ చెబుతూ అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మరి గ్రామ పంచాయతీలు ఎవరైతే పంచాయతీ అధ్యక్షుడికి, నగరం అయితే మేయర్ గారికి, మున్సిపల్ అయితే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ లేకపోతే కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చి మీరు మీ యొక్క కమిటీలో తీర్మానం చేయండి, గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, ఆమోదించండి. అలాగే నగరంలో అయితే మేయర్ గారి సారథ్యంలో ఈ యొక్క అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఒక ఆమోదించే విధంగా, అలాగే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్ సారథ్యంలో ఈ యొక్క తీర్మానం చేయించే విధంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 9వ తారీఖు అంటే రేపు ఉదయం 11-12 ఆ గంటల సమయంలో అందరూ కూడా మరి ఒక వినతిపత్రం సమర్పిస్తారు. అట్లాగే ఒంగోలు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు బిఆర్ గౌస్ సారథ్యంలో మున్సిపల్ చైర్మన్ గారిని, నగర మేయర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క
క్షమాపణ పత్రం, అమిత్ షా క్షమాపణ కోరుతూ రాసిచ్చినటువంటి ఒక పత్రాన్ని కూడా అంబేద్కర్ పాదాల చెంత పెట్టి నిరసన తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి, ఇది అన్ని నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 12/1/2025 ఈ యొక్క ఆ రోజున 12/1/2025 రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగంలో పీఠిక ప్రకటన, రాజ్యాంగ ప్రకటన, అది ఒక పాంప్లెట్ రూపంలో దాన్ని తీసి ఆ పాంప్లెట్ని అన్ని ఆర్టీసీ బస్ ప్రాంగణాల్లో, అలాగే షాపింగ్ మాల్స్లో, మార్కెట్స్ ప్రాంతాల్లో, అలాగే జనజీవనం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, స్ట్రీట్స్లో ఈ పాంప్లెట్స్ పంచి అందరికీ బీజేపీ చేస్తున్నటువంటి విద్వేషపూరిత పాలన, ఏ విధంగా వాళ్ళు విద్వేషపూరితంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ గారిని, బాపూజీని ఏ విధంగా దూషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియపరచడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 22వ తారీఖున 22/1/2025 అంటే పండుగ వెళ్ళిన తర్వాత, అంటే 12వ తారీఖు కార్యక్రమం అయిపోతుందో, సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ పండుగలు ఉంది కాబట్టి పెద్ద పండుగ. 22వ తారీఖున అంబేద్కర్ విగ్రహం వరకు ఇది జిల్లా స్థాయి కార్యక్రమం. దీన్ని జిల్లా స్థాయిలో మరి ఒక పెద్ద ఎత్తున ఒక 2-3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క పోస్టర్లు పట్టుకొని డిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్య నాయకులు, వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధానంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క అంబేద్కర్ గారి పటాలు మనం చేపట్టుకొని అందరం కూడా ఒక 3 కిలోమీటర్ల పాదయాత్ర, ఈ పాదయాత్ర కూడా ఎక్కడి నుంచి నిర్వహించాలా ఏందనేది కూడా మరలా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో మరి పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చివరగా 23/1/2025 ఏదైతే మనం 12వ తారీఖున పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామో రాజ్యాంగ పీఠిక ప్రకటనకు సంబంధించి, 23వ తారీఖున అంటే స్కూల్ సెలవులు కూడా అయిపోతాయి కాబట్టి అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు కూడా ఈ యొక్క పాంప్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించి కార్యక్రమం. అలాగే జిల్లాకు సంబంధించి కూడా అనేక పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే మరి ఒక 6 నియోజకవర్గాలకు సంబంధించి మండల కమిటీ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల జాబితాను కూడా జిల్లా పార్టీకి పంపించడం జరిగింది. ఇంకా మరో 2 నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉంది. అలాగే త్వరలోనే జిల్లా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలో పార్టీని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ప్రధానంగా మీతో మాట్లాడాల్సింది, ఈరోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ప్రధానమంత్రిని స్వాగతిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద ఫ్రంట్ పేజీలో యాడ్లు ఇచ్చి ఆయనకు స్వాగతం చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు మరి చంద్రబాబు ఏమో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా మోడీ గారు, స్టీల్ ప్లాంట్ సంగతి ఏందని చెప్పి తేల్చమంటున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఎప్పుడు ఇస్తారో మరి ఈరోజు ఈ సభలో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా మీరు మేము సేల్కి అప్పచెప్తామనేటువంటి ఒక మాట ఇవ్వమని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా మీరు సత్వరం పూర్తి చేసే విధంగా భగవత్ సాక్షాత్కారం కోసం చేసే వ్రతాలలో జ్ఞానదశను దాటించి ప్రేమదశకు చేర్చే అత్యున్నత వ్రతం తిరుప్పావై వ్రతమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు స్వర్ణకంకణ గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గీతా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం 24వ రోజుకు చేరుకుంది. ఈ పాసురం పొత్తిపాసురంగా, మంగళశాసన పాసురంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధి గావించిందని అన్నారు. ఈ సందర్భంగా భక్త బృందం గోదాదేవిగా, శ్రీకృష్ణుడు వేషధారణతో గీతా మందిరాన్ని బృందావనంగా మరిపించారు.
శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి స్వామివారికి సామూహికంగా హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో గీతామందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, దోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్, చీమకుర్తి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. 6 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు A1 కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రెడై ప్రాపర్టీ మెటీరియల్ షో.
మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని తెలిపిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.